నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను మీ కృష్ణవేణి. పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ కి అల్లు అర్జున్ వెళ్ళడం, అక్కడ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడం ఇదంతా మనకు తెలిసిన విషయమే. అయితే ఈ సందర్భంగా తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ పై అల్లు అర్జున్ బయటకు వచ్చారు. ఈ అంశం గురించి రకరకాల వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో న్యూట్రల్ గా అసలు దీన్ని ఎలా చూడొచ్చు అనే విషయాన్ని ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారితో మాట్లాడి తెలుసుకున్నాను. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ, అనేక ప్రశ్నలు, అనేక సందేహాలు ఒక్క అంశంతో బయటికి తెర మీదకి వస్తున్నాయి. ఈ సందర్భంగా అనేక బహిరంగ సభల్ని, తొక్కిసలాటల్ని, అందులో చనిపోయిన సంఖ్యని ఇప్పుడు బయటికి తవ్వి తీస్తున్నారు. నిజానికి బన్నీ కూడా ఒక స్టేట్మెంట్ ఏమిచ్చారంటే, అనేక సంవత్సరాలుగా సంధ్య థియేటర్లో ప్రీమియర్ షోస్ చూస్తున్నా, ఫస్ట్ టైం ఇలా జరిగింది, నాకు బాధ ఉందని 25 లక్షలు అనౌన్స్ చేశారు. ఇప్పుడు అరెస్ట్ చేయడం వెనుక రీజన్ ఏమై ఉంటుంది? దీన్ని ఎలా చూడొచ్చు? ఒక న్యూట్రల్ ఆడియన్ ఎలా చూడొచ్చు? ఈ మొత్తం ఘటనలో అసలు బాధ్యులు పక్కకి వెళ్ళిపోయారు. 11వ అక్యూజ్డ్ అయిన అల్లు అర్జున్ని నిన్న పొద్దున హఠాహుటిన ఎలా అంటే ఒక బందిపోటు దొంగను, ఒక టెర్రరిస్ట్ను అరెస్ట్ చేసినట్లు బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి, బాత్రూంలోకి వెళ్ళిపోయి అరెస్ట్ చేశారు. ఇది పూర్తిగా వాళ్ళు ఒక ఉద్దేశంతో చేశారని నేను నమ్ముతున్నాను. ఆ ఉద్దేశం ఏంటి అంటే, అసలు ఇక్కడ బాధ్యత వహించాల్సింది ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంటు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు. ఆ ముగ్గురు ఇప్పుడు మేము చాలా చేసేసాము అని చూపించుకోవటం కోసం నిన్న అరెస్ట్ చేసినట్లుంది తప్పితే, నిజానికి నిన్న అరెస్ట్ చేయాల్సినంత అవసరం లేదు. పైగా అసలు ఆ రోజు రాత్రిపూట షోకి మీరు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఇవ్వక్కర్లేదు కదా. పొద్దున్నే 6ంటికి కూడా షో వేసుకోవచ్చు, ఎక్కడికి పోతుంది? రాత్రి 12 నుంచి 2 షోలు వేసి ఆ షోలే 6 నుంచి 2 షోలు వేయచ్చు కదా. మీరు చెప్పే ప్రీమియర్ షోలు, మీరు చెప్పే 1200 రూపాయల టికెట్టు, అది రాత్రిపూట ఇచ్చినప్పుడు అసలు వాళ్ళు అడిగారు అనుకోండి, ఎవరు మూవీ మేకర్స్ వాళ్ళు 100 అడుగుతారు, మీరు ఏది సాధ్యమో అది ఇస్తారు. కానీ ఇప్పుడు నేను వచ్చి గవర్నమెంట్ని 100 అడుగుతాను, ఇస్తారా? ఓ పేదోడు ఒక 100 గజాల్లో 50 గజాల్లో ఇల్లు వేసుకుంటానంటేనే ఒప్పుకోరు. మీరు మూవీ మేకర్స్ వాళ్ళు వచ్చేసేసి మీకు టిక్కెట్లు పెంచుకుంటామని ఒక మాట, దేంటి రాత్రిపూట షోలు వేసుకుంటామని రెండో మాట, 2 మాటలు అడిగితే మీరు హ్యాపీగా ఓకే చేశారంటే అసలు మీ బాధ్యత ఏంటి చెప్పండి? అసలు ప్రేక్షకులు జేబులకి చిల్లులు పెట్టి డబ్బులు లాక్కోవడం తప్పితే మూవీ మేకర్స్ వాళ్ళు కూడా చేసింది ఏం సబబు? అసలు అభిమానులకు మీరు సినిమా చూపించదలుచుకున్నప్పుడు మీరు వాళ్ళకి ఫ్రీగా చూపించాలి. అంత అభిమానం ఉన్న అభిమానులకి వాళ్ళ దగ్గర మీరు 1200 రూపాయలు కలెక్ట్ చేస్తారా? జిఎస్టీ ఏమో గవర్నమెంట్కి వెళ్తుంది, డబ్బులేమో మీ జేబులోకి వస్తాయి. అసలు మూవీ మేకర్స్ వాళ్ళకి తప్పు, వాళ్ళు అడిగింది తప్పు, వాళ్ళు అడిగినా ఓకే చేసింది గవర్నమెంట్ తప్పు. సరే, పర్మిషన్ ఇచ్చేశారు, ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? సరి అయిన చర్యలు చేపట్టాలి. రాత్రిపూట, పగలకి రాత్రికి కార్యక్రమాల్లో తేడా ఉంటుంది. రాత్రిపూట ఏదన్నా జరిగింది అంటే కంట్రోల్ చేయటం కష్టం. డే టైంలో వెలుగు ఉంటుంది కాబట్టి వెలుతురులో ఈజీగా ఉంటుంది. అయితే మరి అలాంటప్పుడు దీనికి ప్రత్యేక బందోబస్తు అయినా ఏర్పాటు చేయాలి. అలాగే ఆ ఏరియాలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎప్పటికప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్పుట్స్ ఇస్తూ ఉండాలి. ఇంతమంది జనాలు వచ్చారు, పొద్దున్నుంచినే ఇంతమంది ఉన్నారంటే ఇంకా సాయంత్రం అయ్యేసరికి ఎంతమంది వస్తారో, ఇలా రకరకాల ఏం జరుగుతుంది అని రకరకాలుగా ఇవ్వాలి వాళ్ళకి ఇన్పుట్స్. దాన్ని బట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? తగిన చర్యలు తీసుకుంటుంది. అంటే ఆ ఇద్దరు కోఆర్డినేషన్ అక్కడ లోపించిందనేది కనిపిస్తుంది. ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వలేదా, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని పోలీసు వాళ్ళు తొక్కిపెట్టారా అనేది తేలాలి ఇప్పుడు. ఆ తర్వాత మరి థియేటర్ వాళ్ళ దగ్గరికి వస్తే, థియేటర్ వాళ్ళకి అల్లు అర్జున్ ఇన్ఫార్మ్ చేశాడు నేను వస్తున్నాను అని. అది ఇవాళ ఏదో మొదటిసారిగా అల్లు అర్జున్ రావటం కాదు. ఏ సినిమాకైనా, గుంటూరు మిర్చి సినిమాకి మహేష్ బాబు కూడా వచ్చాడు, వస్తారు. అవన్నీ డే టైంలో కాబట్టి కంట్రోల్ చేయటం ఈజీ అయ్యింది. మరి అలాంటప్పుడు అల్లు అర్జున్ వస్తున్నాడు, అది రాత్రిపూట వస్తున్నాడు అన్నప్పుడు ఒక చిన్న కామన్ సెన్స్ పనిచేయాలి థియేటర్ వాళ్ళకి కూడా. మరి పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మరి ఇట్లా వాళ్ళు వస్తున్నారు, ఆయన వస్తున్నాడు, మరి మాకు ఎక్కువ బందోబస్తు కావాలి అని మాట్లాడాలి. వీళ్ళు లెటర్ రాశారంట. మరి లెటర్కి వాళ్ళ ప్రతిస్పందన ఏంటో ఇంతవరకు ఎవరు బయట పెట్టట్లేదు. అసలు పోలీస్ డిపార్ట్మెంట్ బయట పెట్టట్లా, థియేటర్ వాళ్ళు బయట పెట్టట్లా.
మరి అల్లు అర్జున్ కూడా నేను వస్తున్నానని చెప్పాడు. చెప్పినప్పుడు ఇంకా అల్లు అర్జున్ది ఏం తప్పు ఉంటుంది ఇందులో చెప్పండి? అల్లు అర్జున్ దిగి ఏమన్నా ట్రాఫిక్ క్లియర్ చేయాలనా లేకపోతే? ఎగ్జాక్ట్లీ. చాలా మంది అనేది ఏంటంటే ఆయన దిగి నేను వచ్చాను అందరు దూరంగా ఉండండి రాకండి అని ఆయనైతే చెప్పుకోలేరు కదా. ఆయన కదా ఈవెన్ ఏ సెలబ్రిటీ రోడ్డుకి వచ్చినా కూడా ఆయన సెక్యూరిటీ ఆయన చూసుకోలేరు కదా అనే. ఇప్పుడు ఎవరైతే ఆహ్వానిస్తారో, ఎవరైతే మీ ఇంటికి వస్తున్నాను అంటారో అన్నప్పుడు వాళ్ళు సెక్యూరిటీ తెచ్చుకోలేరు కదా. వీళ్ళు కదా ఎవరి దగ్గరికి అయితే వస్తున్నారో వాళ్ళు సెక్యూరిటీ అరేంజ్ చేయాలి. ఇప్పుడు థియేటర్ వాళ్ళు మాత్రమే చేయవలసిన పని అది. థియేటర్ వాళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు, పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు, మేము థియేటర్ లోపలికి మనుషులు పంపించేసుకుంటాము, అప్పుడు మీరు వద్దురు కానీ మీరు కొంచెం దూరంగా వెయిట్ చేయండి అని చెప్తే అయినా కానీ అల్లు అర్జున్ వచ్చాడా? అంటే ఇన్ని తప్పులు జరిగిన తర్వాత ఫైనల్గా అల్లు అర్జున్ వచ్చినప్పుడు జరిగింది కాబట్టి ఇది అల్లు అర్జునే కారణం అని మాట్లాడటం అనేది చాలా చాలా తప్పు. అండ్ మేడం ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ ఏంటంటే ఒకవేళ ఇదే నిజమైతే అల్లు అర్జున్ వల్లే అనుకుందాం కాసేపు ఆయన వచ్చినందుకే తొక్కిసలాట అయితే, గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు సెలబ్రిటీలు వెళ్ళినప్పుడు తొక్కిసలాటలు జరిగాయి, అప్పుడు ఇంతమంది చనిపోయారు, వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి కదా, ఇది న్యాయం అయితే. ఒకవేళ వాళ్ళని చేయనప్పుడు ఈయన ఎలా అరెస్ట్ చేస్తారనే ఒక వాదన తెర మీదకి వచ్చింది. ఇదే నేను చెప్పేది. వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవటానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మేమేదో చాలా చేసేసాము అని ప్రపంచానికి చాటి చెప్పటం కోసం దిద్దుబాటు చర్యల్లో భాగంగా నిన్న అల్లు అర్జున్ని చూడండి అంత పెద్ద సెలబ్రిటీని మేము అరెస్ట్ చేశాము అంటే మేము సరిగానే ఉన్నాము అనిపించుకోవటం కోసం చేసిందే కానీ ఇది అంటే వాళ్ళ పైన వచ్చిన మాటకి సమాధానంగా చేసిందే తప్పితే వాళ్ళు మనస్ఫూర్తిగా చేసింది కాదు ఇది. అసలు వాళ్ళ బాధ్యతను ప్రశ్నించేది ఎవరు ఇప్పుడు ఇక్కడ? వాళ్ళని కప్పిపుచ్చుకోవడం కోసం చేసే ప్రయత్నం. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఆర్డరు సంబంధిత శాఖ సినిమాటోగ్రఫీ మినిస్టర్ వాళ్ళు నిర్ణయం తీసుకుని ఇచ్చిన అది ఏదైతే ఉత్తర్వు ఉందో దానివల్ల జరిగిందంటాను నేను. మరి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు వాళ్ళు అందుకే వెంటనే సరిదిద్దుకుని ఈ ఘటన జరిగిన వెంటనే ఇక నుంచి ప్రీమియర్ షోలకి మేము పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పారు. అసలు ప్రీమియర్ షోలుకి పర్మిషన్ ఇచ్చింది తప్పు కాదు, ఇక్కడ టికెట్ రేట్లు పెంచింది తప్పు ఒకటి, అర్ధరాత్రి ఇచ్చింది తప్పు, వచ్చిన వాళ్ళని క్రౌడ్ని కంట్రోల్ చేయలేకపోవటం. ఇకపోతే ఇప్పుడు వచ్చే వాళ్ళైనా సరే మనం ఒక ప్రదేశానికి వెళ్తున్నాము, మనకు అక్కడ భద్రత ఉంటుందా ఉండదా అని ఒక చిన్న ముందు చూపు. ఇప్పుడు ఒకటండి, అభిమానం ఉండొచ్చు, అభిమానం కోసం ప్రాణం పోవాలనుకోవద్దు, అంటే ప్రాణాలు పోతాయని వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు, కానీ తొక్కిసలాట ఉంటుందని అయితే ఐడియా ఉంటుంది. అది కూడా కాదు. ఇద్దరు చిన్నపిల్లల్ని తీసుకుని అంత చలిలో, డిసెంబర్ నెల చలిలో దిల్సుఖ్నగర్ నుంచి ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఏముంది? తెల్లారి పొద్దునే కూడా చూడొచ్చు కదా. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వినోదం కూడా ఒక డంబాచారం అయిపోయింది, అభిమానం కూడా ఒక డంబాచారం అయిపోయింది. ఇప్పుడు నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టం, మా అబ్బాయికి ఎంత ఇష్టం అంటే అల్లు అర్జున్ స్టెప్పులు దింపేస్తాడు, ఇలా మాట్లాడుతున్నారు తల్లిదండ్రులు. ఇది ఎప్పటి నుంచో ఉన్నదే, కానిది కాదు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ వేసే డాన్సు చూసి వదిలేసేవాళ్ళు పాత రోజుల్లో. ఇప్పుడు దాన్ని కెమెరాతో క్యాప్చర్ చేయడమో, ఫోన్తోనో క్యాప్చర్ చేయటమో, దాన్ని ఇంకెవరికో పంపించటమో, లేదు అంటే ఫేస్బుక్లో పెట్టడమో, లేదంటే ఇన్స్టా వచ్చింది ఇన్స్టాలో పెట్టడమో, ఇవన్నీ చేయడం వల్ల ఒక తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల గురించి పెట్టింది చూసి ఇంకొకరు, అసలు ఇది ఏమన్నా విజ్ఞానదాయకమైందా, అవసరమైందా? అవి చూడట్లా. అసలు మనిషికి కనీస అవసరాలు ఏంటి? తిండి, కూడు గుడ్డ, చదువు, ఆ తర్వాత వినోదం. మనం ఏం చేసేసామంటే అన్నిటిని పక్కకు నెట్టేసి సెల్ ఫోన్ ఒకటి కొనేసేసుకుని వినోదాన్ని ముందుకు తీసుకొచ్చేసుకున్నాం. దానివల్ల కూడా ఇంత క్రేజ్ పెరిగిపోయింది. వీళ్ళు ఇప్పుడు ఈ రాత్రికి రాత్రి సినిమా చూడాలి, పొద్దున్నే వెళ్ళి 6 గంటలకల్లా అందరికీ మేము రాత్రి సినిమా చూసాము, ప్రీమియర్ షో చూసాము, 1200 టికెట్ పెట్టి కొనుక్కున్నాము, చూసాము, అప్పో అల్లు అర్జున్ ఇలా చేశాడు అలా చేశాడు చెప్పుకోవాలి అనే ఒక, ఇప్పుడు నేను అభిమానాన్ని తప్పు పడుతున్నానని కాదు, మితిమీరిన అభిమానం ఎప్పటికీ మంచిది కాదు, అతి ఎప్పటికీ మంచిది కాదు. అందుకని
నిజం మేడం, సైకాలజిస్టులు కూడా ఈ చెప్తున్నారు. అంటే ఫేవరెట్ యాక్టర్స్ మీద అభిమానం అది సైకలాజికల్ డిజార్డర్ లాగా అయిపోయి వ్యక్తి ఆరాధన, పూజ, వాళ్ళు ఏం చేసినా కరెక్ట్ అనడం, ఫేవరెట్ హీరోల కోసం ఎంతకైనా తెగించడం, ఇవన్నీ ఒక సైకలాజికల్ డిజార్డర్ కిందకే వచ్చే పరిస్థితి ఏర్పడింది అని. ఇప్పుడు వీళ్ళు మాయమైపోతున్నారు, అక్కడ వాళ్ళ సెల్ఫ్ పోతుంది. అవును, పోయి ఆ సెల్ఫ్ స్థానంలో వాళ్ళు వచ్చేసేసి టెస్ట్ వేసేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు వస్తారా ఏంటి, వీళ్ళే తెచ్చి పెట్టేసేసుకుని ఇంకా వీళ్ళు మర్చిపోతున్నారు. మా చిన్నప్పుడు ఒక సామెత ఉండేది, ఏగ ఇల్లు వెళ్తా పేరు మర్చిపోయిందని. అట్లా చేసుకుంటున్నారు. అందుకని ఇంతమంది తప్పులు ఉండగా, ఇంతమంది నిర్లక్ష్యం ఉండగా ఒక్క అల్లు అర్జున్ని ఇవాళ అరెస్ట్ చేయటం అనేది కేవలం ఇది ఒక తంతులాగా చేశారు, ఫార్స్గా చేశారు తప్పితే వేరే ఏమీ కాదు. పైగా ఇంకొకటి, వీళ్ళ అత్యుత్సాహం ఎంత దూరం వెళ్ళిందంటే నిన్ననే హైకోర్టులో అతని పైన కేసు గురించి అతను క్వాష్ కోసం వెళ్ళాడు. అది ఏమొస్తుందో చూసి సాయంత్రం వరకు ఆగొచ్చు కదా. అవును, ఏదో అసలు దారుణమైన ఉగ్రవాదుల దాడి చేసిన ఒక వ్యక్తి దొరికినట్టుగా చేశారు. అది ఇప్పుడు ఆయన పారిపోతాడా? మరి ఇదే ఉత్సాహం రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ మీద చూపించలేదే? ఎన్ని రోజులు తప్పించుకుని తిరిగాడండి ఆయన? చివరికి పోలీస్ స్టేషన్ అదే కోర్టు నుంచి గైడెన్స్ తెచ్చుకుని హ్యాపీగా ఉన్నాడు. అతన్ని పిలిచి మీరు కనీసం పోలీస్ స్టేషన్కి అరెస్ట్ సంగతి తర్వాత పోలీస్ స్టేషన్కి పిలిచి మీరు విచారించలేకపోయారే? నిన్న పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు, గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లారు, నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, 14 రోజులు రిమాండ్ అంటే తీసుకెళ్ళి చంచల్గూడ జైల్లో పెట్టారు. మళ్ళీ హైకోర్టులో అతనికి మధ్యంతర బెయిల్ వచ్చేసరికి పైకోర్టు గైడ్ లైన్స్ని పాటించాలి కాబట్టి అతన్ని ఇంటికి పంపించారు. అది కూడా కొంచెం ఏదో కావాలని ఉంచాలి, జైల్లో ఉంచుతామన్నట్టుగా కాసేపు ఉంచి మళ్ళీ తెల్లవారి పంపించారు. హైకోర్టు చివాట్లు కూడా పెట్టిందంటే అసలు ఈయన ఎలా బాధ్యుని చేస్తారు ఇంత జరిగితే అని. అంటే ఒకటండి, జైలుకంటూ వెళ్ళిన తర్వాత ఫార్మాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు హైకోర్టు వాళ్ళు బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇచ్చినప్పుడు అది బెయిల్ ఇచ్చేటప్పటికే 5 అయిపోయింది. అప్పుడు పూచీకత్తులు అవన్నీ ఇచ్చి ఇవన్నీ చేసేసరికి ఆ జైలు టైము ఇంత టైం దాటిన తర్వాత వదలరు వాళ్ళని. ఆ టైం లోపల ఆ ప్రొసీజర్స్ అన్నీ కంప్లీట్ అయితే వదిలిపెడతారు. లేదు అనుకుంటే రాత్రి ఉంచుకుని పొద్దున్నే రిలీజ్ చేస్తారు. ఇవాళ పొద్దున్న రిలీజ్ చేసినట్టు. ఏదైనా కొన్ని ప్రొసీజర్స్ని మనం కూడా కాదనలేము, కాదనకూడదు. కానీ ఇలాంటి అతిని మట్టుకు ప్రశ్నించాల్సిందే. ఇప్పుడు అల్లు అర్జున్ విషయం అయింది కాబట్టి మనం ఇంత ప్రశ్నించి ఇంత మాట్లాడుతున్నామండి, ఇంతమంది మాట్లాడుతున్నాం. సామాన్య మానవుని కూడా వీళ్ళు ఇలాగే చేస్తారు. అసలు అడిగేది ఎవరు చెప్పండి? ఇప్పుడు సామాన్య వాళ్ళకైతే మానవ హక్కులు ఉంటాయి, సెలబ్రిటీస్కి అయితే మానవ హక్కులు ఉండవు. వాళ్ళు మనుషులు కాదా? సెలబ్రిటీస్ అయినంత మాత్రాన వాళ్ళు అన్నీ వదిలేసుకోవాలా? అదేం లేదు కదా, వాళ్ళు బేసిక్గా వాళ్ళు మనుషులే కదా. అందుకని ఏది ఏమైనా ఇక్కడ ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకుంది. ఆ శాఖ వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి ఇదంతా జరిగిందని నేను భావిస్తా. వాళ్ళందరి మీద లేనిది కేవలం అల్లు అర్జున్ మీదకి రావడం మటుకు కరెక్ట్ కాదు. అండ్ ఇంకొక అంశం ఏంటంటే మేడం, గతంలో ఒక నాయకుడు సినిమా వాళ్ళని అవమానిస్తే సినిమా వాళ్ళంతా ఏకమై అవమానం జరిగిందని ఫీల్ అయినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ సందర్భంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన ఏమైనా బార్డర్ మీద ఉండి కొట్లాడా? అయితే ఏంటి, నాకెవరు ఫేవరెట్ యాక్టర్స్ లేరు, కృష్ణ గారు ఉండే, ఇప్పుడు ఎవరు లేరు, నాకే అందరు అభిమానులు ఉండాలి, ఇలాంటి సినిమా రంగాన్ని, సినిమాలో నటించే కథానాయకులు చాలా కించపరిచే వ్యాఖ్యలు చేశారు నిన్న మీటింగ్లో. బార్డర్ మీద నటిస్తున్నారా, వాళ్ళకి ఎందుకు బార్డర్ మీద యుద్ధం చేస్తున్నారు అందుకంత అంటే ఈ సినిమా వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? ఒక సినిమా వర్గాన్ని మొత్తం అవమానించినట్టే కదా ఇలా మాటలు మాట్లాడడం, ఎంటర్టైన్మెంట్ రంగాన్ని అవమానించడమే కదా. అప్పుడొకప్పుడు అంతమంది ఫీల్ అయ్యారు కదా అవమానం జరిగితే, ఇప్పుడు ఎందుకు బయటికి రావట్లేదు అనే ఒక వాదన రీసెంట్గా తెర మీదకి వచ్చింది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు నిజమే అన్ని రంగాలు అవసరం, ప్రజలకు వినోదం కూడా కొంతవరకు అవసరమే, కానీ ఇంతగా తీసేసినట్టుగా మాట్లాడడం వెనుక ఉద్దేశం ఏంటి? రేవంత్ రెడ్డి గారు సినిమా వాళ్ళని టార్గెట్ చేశారా అనే వాదన కూడా వీటి వల్ల బయటకు వస్తుంది కదా, దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే నేను ఇక్కడ టార్గెట్ చేశారు అనే దాన్ని నేను ఒప్పుకోనండి. నాకైతే అలా అనిపించట్లేదు. నిన్న విలేకరులు అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, మీరు ఇలా అరెస్ట్ చేశారంట కదా ఏంటి అంటే, అవును చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, మరి చట్టం తన పని తాను చేసుకుంటూ పోయినప్పుడు అక్కడ సినిమా యాక్టర్లు ఉన్నా ఎవరున్నా ఒకటే ఉంటుంది, రూల్ చట్టం ముందు అందరూ సమానులే కదా అనే ఉద్దేశంతో ఆయన అలా వ్యాఖ్యానించడం జరిగింది. కాకపోతే ఇంకా ప్రశ్నించేసరికి వాళ్ళ గురించి మనము
ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుకోవాలి? వాళ్ళు ఏమైనా బోర్డర్లో సైనికుల? వాళ్ళు సినిమాలు ఎందుకు చేస్తున్నారు? సినిమా చేస్తున్నారు, డబ్బులు వస్తున్నాయి. అలాగే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్లాట్లు పొలాలు తీసుకుంటున్నాడు, ప్లాట్లు వేస్తున్నాడు, అమ్ముతున్నాడు. ఇందులో సమాజ సేవ ఏముంది దీంట్లో? వాళ్ళ వృత్తిని వాళ్ళు చేశారు, తప్పు చేసినప్పుడు శిక్షిస్తాం కదా అన్నారు. నేను దాని గురించి దానిలో నాకైతే పెద్ద తప్పు ఉన్నట్లు అనిపించలేదు, తీసి పారేసినట్లు అని కూడా అని నాకైతే ఏం అనిపించట్లేదు. ఎందుకంటే కొంచెం రియాలిటీకి దగ్గరగా మాట్లాడాడు ఆయన. వాస్తవం, ఇప్పుడు ప్రెస్ అడిగారు, ప్రెస్కి అర్థమయ్యేటట్లు మాట్లాడటం కూడా చాలా ఇంపార్టెంటే కదా ఇక్కడ. అందుకని ఆయన ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పాడు. ఇప్పుడు ఆయన సినిమా ఆయన యాక్ట్ చేసిందే, అల్లు అర్జున్ యాక్ట్ చేసిందే. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఈ సెక్షన్స్ పెట్టొచ్చు, ఈ సెక్షన్స్ పెట్టకూడదు, ఇప్పుడు అరెస్ట్ చేయొచ్చు, ఇప్పుడు అరెస్ట్ చేయకూడదు అని ఒక ముఖ్యమంత్రి మాట్లాడకూడదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ రాంగ్ గా రాసి రాంగ్ సెక్షన్స్ పెడితే హైకోర్టు చివాట్లు పెట్టింది. హైకోర్టుకు ఉంది ఆ హక్కు, కానీ ముఖ్యమంత్రికి లేదు. అందు గురించి ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడటం జరిగింది తప్పితే అంతకు మించి అందులో ఏదో అంతరార్థం గూఢార్థం ఉందని అనుకోవటానికి వీల్లేదు. కానీ ఈ కేసు మట్టుకు ఇది ఒక కేస్ స్టడీ కావాలి. అభిమానానికి హద్దులు ఉండాలి, అలాగే డబ్బు సంపాదించడానికి కూడా ఒక పరిధి ఉండాలి. అలాగే హై బడ్జెట్ సినిమాలు అనే ఒక మోజులో మనము ఎంత వాస్తవానికి దూరమైన సినిమాలు తీసి జనాల మీద వదిలి జనాల జేబులకు చిల్లులు పెడుతున్నాం మనం. ఫస్ట్ 2 రోజులు టికెట్ ఎక్కువ పెట్టుకోవచ్చు అని. ఏమండి ఎందుకు ఇవ్వాలి? ఫస్ట్ రోజు మీకు డబ్బులు, మీకు కావాల్సింది డబ్బులే. అసలు జనాలు కూడా ఇంత టికెట్ పెడితే మేము ఫస్ట్ 2 రోజులు చూడం అని కనుక తిరగబడితే వాళ్ళు కూడా తగ్గుతారు కదా మేడం ఆటోమేటిక్గా. అదే కదా, ఇప్పుడు అభిమానులు వీక్నెస్సే కదా వాళ్ళకి కావాల్సింది, వాళ్ళు సొమ్ము చేసుకునేదే అది కదా. ఇప్పుడు ఒకసారి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఏమన్నారంటే, మన దేశంలో బియ్యం క్రైసిస్ వచ్చింది. బియ్యం క్రైసిస్ వస్తే ఎందుకు అన్నమే తినాలా? నేను ఈ రోజు నుంచి చెప్తున్నా, నేను ఒక పూటే అన్నం తింటా అని ఆదర్శంగా నిలబడ్డాడు. అప్పుడు ఏమయ్యేదంటే, బియ్యం మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే మన దేశం అప్పుడే ఏర్పడిన దేశం, మన దగ్గర విదేశీ మార్గద్రవ్యం లేదు. మరి మనం బియ్యం తీసుకొచ్చుకుంటే మనకి విపరీతమైన విదేశీ మార్గద్రవ్యాన్ని కోల్పోతున్నాం. ఏ మందుల కోసమో అత్యవసరాల కోసం ఉన్న విదేశీ మార్గద్రవ్యం కాస్త బియ్యం కోసం ఖర్చు అవుతుంటే ఆ పెద్ద మనిషి అలా మాట్లాడాడు. మరి అంత వివేచన ఇప్పుడు మనుషులకు ఉందా? అలా మాట్లాడే రాజకీయ నాయకులు లేరు, ఇవాళ ఫాలో అయ్యే ప్రజలు లేరు. యథా రాజా తదా ప్రజ. అందుకోసం ఏంటంటే, ఇప్పుడు ఉల్లిపాయల రేట్ ఎక్కువ ఉన్నాయి, కిలో 100 రూపాయలు అయింది, 100 రూపాయలు అయిపోయింది అని గోల్ చేస్తాం మనం. అవును 100 రూపాయలు అయింది, అయినప్పుడు ఉల్లిపాయ లేకుండా కూర వండుకుందాం. బిడ్డు డిమాండ్ సప్లైయే కదా ఇక్కడ అంతా. సప్లై తక్కువ ఉంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది, మనం డిమాండ్ తగ్గిద్దాం. ఆ రేటు పెట్టి కొనుక్కోగలిగిన వాళ్ళే కొనుక్కుంటారు, ఒలిపలిసిన వాళ్ళు ఉంటారు, డబ్బులు ఎక్కువ ఉన్నవాళ్ళు కొనుక్కుంటారు. ఇంకా మనం గీ పెట్టడం ఎందుకు? నేననేది అది. అంటే సామాన్యుడికి దూరం చేయమని కాదు నా ఉద్దేశం. అలాంటి పరిస్థితి వచ్చింది, మనం సర్దుకోవాలి. వీళ్ళు టికెట్ రేట్ ఎక్కువ పెట్టారు, చూడకండి. నేనైతే చూడదలుచుకోలేదండి. వారం తర్వాత టికెట్ రేట్ తగ్గుతుంది అన్నారు, అప్పుడు వెళ్తే అయిపోతుంది అంతే. వీళ్ళు పైగా ఎప్పుడు లేదు 2 వారాలు పెంచుకున్నారు. ఎప్పుడు మొదటి వారం నాకు ఐడియా ఉన్నంత వరకు 2వ వారం ఇప్పుడు 600 రూపాయల టికెట్, ఇదివరకు 2 రూపాయలు ఉండే 200 ఉండే టికెట్ ఇప్పుడు 600 చేశారు. 3 ఇంతలు పెడితే అసలు ఈ జనాలు చూడక ఎక్కడికి పోతారు? ఈ పాత రోజుల్లో చూడండి, 500 రోజులు ఆడే సినిమాలు, అప్పుడు కలెక్షన్స్ వచ్చినాయి. అవి సినిమాలు కాదా? అంటే వీళ్ళకి సినిమా తీయటానికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు తీసుకుంటారు, కానీ డబ్బులు సంపాదించుకోవడానికి మట్టుకు అర్ధరాత్రి డబ్బులు వచ్చేయాలి, అది వీళ్ళ ఉద్దేశం. అందుకని ఇట్లాంటి చాలా విషయాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఈ పుష్ప సినిమా వల్ల. ఇంకోటి, ఇప్పుడు ఒకప్పుడు మలయాళీ సినిమాలంటే బూత్ సినిమాలు అని చెప్పి చాలామంది ఎగతాళి చేసేవాళ్ళు. కానీ మలయాళీ సినిమాలు తక్కువ రోజుల్లో తక్కువ బడ్జెట్లో మంచి సినిమాలు తీస్తారు వాళ్ళు. అవార్డు విన్నింగ్ మూవీస్ వస్తాయి, ఆర్ట్ మూవీస్ వస్తాయి. అసలు అవి ఎందుకు తీయట్లేదండి ఇక్కడ? 3 సంవత్సరాలకు ఒక సినిమా తీసి మన ఎత్తున పడేసి అసలు ఏం అవసరం చెప్పండి? అల్లు అర్జున్ సంవత్సరానికి 4 సినిమాలు తీస్తారు, నష్టం ఏంటి చెప్పండి? పెద్ద హీరో 2 ఏళ్ళు 3 ఏళ్ళు ప్యాక్ అయిపోతున్నారు. ఇదే టైంలో చిరంజీవి 15 సినిమాలు 20 సినిమాలు, హీరో కృష్ణ సినిమాలు.
అందరూ బోల్డ్ సినిమాలు వచ్చి బోల్డ్ సినిమాలు చూసేవాళ్ళం, హాయిగా ఎక్కువ సినిమాలు చూసేవాళ్ళం. మరి అలాంటిది ఇవాళ తీసుకొచ్చేసేసి మల్టీప్లెక్స్లు వచ్చేసేసి రేట్లు పెంచేసేసి అనవసరంగా వినోదాన్ని కూడా భారం చేసేసి మొత్తం సినిమా ఇండస్ట్రీ గురించి ఒక చర్చ జరగాల్సిన విషయం ఉంది. సినిమా ఇండస్ట్రీలో రావాల్సిన మార్పుల గురించి ఒక చర్చ ఈ సినిమా లేవనెత్తిందని నేను అనుకుంటున్నాను. ఇది ఒక అవకాశంగా తీసుకున్నాను, ఇది ఒక సందర్భంగా తీసుకుని ఈ అవకాశంగా అసలు ఏంటి ఈ సినిమా ఇండస్ట్రీ సంగతి ఏంటి అని చెప్పి మాట్లాడుకుని మార్చుకోవాల్సిన విషయాల దగ్గర మార్చుకుని ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో వినోదాన్ని ఆస్వాదిద్దామని నా ఉద్దేశం. మంచి విషయం చెప్పారు మేడం. ఏదో ఒక సందర్భం రావాలి, ఆ సందర్భం ఈ సందర్భంగా వచ్చిందనుకొని మీరు అన్నట్టుగా ఒక ఇంటెలెక్చువల్ డిస్కషన్ జరిగి ఏదైనా పరిష్కారం చూపాల్సిందిగా మన మ్యాగ్నా నుంచి మీ సలహా కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.